హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ మనం ఎలా యూస్ చేయాలి. థంబ్నెయిల్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో మనం ఫస్ట్గా పెట్టే పిక్చర్స్ని వాళ్ళు చూస్తారు. అంటే వీడియో చూసే వాళ్ళు మనం పెట్టే ఫొటోస్ని చక్కగా నీట్గా మనం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెడితే సో అది వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది, వాళ్ళకు చూసేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో అలాంటి థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, అసలు థంబ్నెయిల్ క్రియేట్ చేయడం ఎలా, ఈ వీడియో చూసే ముందు సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అది మీకు ఎలాగో చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్ అండి, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు ఇలా మొబైల్ తీసుకోండి. సో మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదండి, అందరికీ తెలిసిన విషయమే. ప్లే స్టోర్ యాప్ ఉంటుంది కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుందండి ప్లే స్టోరు. ఈ బటన్ నొక్కేసేయండి. ఈ బటన్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ పైన సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ అని మీకు కనిపిస్తుంది కదా, అక్కడ థంబ్నెయిల్ మేకర్ అని ఇలా టైప్ చేయండి. థంబ్నెయిల్ మేకర్ ఫర్ యూట్యూబ్ కనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదా. సో వీటిల్లో చాలా థంబ్నెయిల్ మేకర్స్ అనేవి ఉంటాయి. సో నేను చేసుకున్న థంబ్నెయిల్ మేకర్ అయితే సో ఇదండి. సో రెడ్ కలర్లో ఉంది కదా థంబ్నెయిల్ మేకర్ ఛానల్ అని. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇది ఇన్స్టాల్ అవ్వకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఒక బ్లూ ఆప్షన్ కనిపిస్తుందండి, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా దీని మీద ఇలా ట్యాప్ ఇస్తే ఇక్కడ ఓపెన్ అని, అంటే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే సింబల్ వస్తుందండి. ఇలా ఓపెన్ అనే బటన్ వస్తుంది. ఈ బటన్ మీద ఇలా క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా, స్క్రీన్ అయితే ఇలా పైన థంబ్నెయిల్ మేకర్, ఛానల్ ఆర్ట్ మేకర్, కవర్ మేకర్, మై ప్రాజెక్ట్స్, ఇంట్రో మేకర్ అలా ఇలా కనిపిస్తుందండి. మనం ఏం చేయాలి, మనం ఎక్కువగా యూస్ చేసేది థంబ్నెయిల్ మేకర్. అంటే మనము థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా ఫస్ట్ది. సో దీని మీద క్లిక్ ఇవ్వండి. సో దీని మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా ఆప్షన్స్ కింద ఇలా ఆప్షన్స్ వస్తాయి. మనం సింగిల్ ఫోటో పెట్టుకోవాలంటే ఇదండి, 2 పిక్చర్స్ అటు ఇటు పిక్చర్స్ పెట్టి, లేదంటే ఒక పిక్చర్ పెట్టి పక్కన ఏదైనా టెక్స్ట్ అంటే మనం ఏదైనా టైపింగ్ రాసుకోవడానికి ఇక్కడండి. సో ఫ్లాట్గా కావాలంటే ఇలా, కర్వ్ షేప్లో కావాలంటే ఇలా, ఇంకా మనం ఏమైనా 2, 3, 4 ఇలా పెట్టుకోవాలంటే మన పిక్చర్స్ కానీ ఏమన్నా టైప్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ క్రౌన్ షేప్ ఉంది కదండి, ఇవి ఓపెన్ అవ్వవండి, ఎందుకంటే ఇవి లాక్లో ఉన్నాయి. లాక్లో ఉన్నవైతే మనకు ఓపెన్ అవ్వవు, ఇలా ప్లెయిన్గా ఉన్నవైతేనే మనకు ఓపెన్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇలా క్రౌన్ షేప్లో ఉన్నవైతే మనకు ఓపెన్ అవ్వండి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు ఇలా వస్తాయంటే ఇవి లాక్లో పడిపోతాయి. మనము మనీ పే చేసి పెడితేనే ఇవి ఓపెన్ అవుతాయండి, లేకపోతే ఇవి ఓపెన్ అవ్వవు. మనకి ఇప్పుడు అవి అంత అవసరం లేదు. సో జస్ట్ మామూలుగా సింపుల్గా చూసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ప్లెయిన్ థంబ్నెయిల్ మేకర్ అనేది ఉంది. ఇక్కడ మీకు ఫోటో సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద ఇలా క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇవ్వగానే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతాయండి. సో మన గ్యాలరీలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక బెస్ట్ థంబ్నెయిల్ మేకర్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వీడియో తీసాం కదా, సో మనం వీడియోస్లో ఒక మంచి క్లిప్ అనేది మీరు తీసి పెట్టేసుకోండి. ఆల్రెడీ నేను ఒక ఎగ్ కర్రీ చేశాను, ఆ ఎగ్ కర్రీకి సంబంధించిన ఒక ఫోటో. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటో. సో కావాలంటే మనం ఈ స్క్రీన్ మీద ఇక్కడ రాసుకోవచ్చండి. సో కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద మనం రాసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే చూపిస్తా. ఇక్కడ టీ అనే సింబల్ కనిపిస్తుంది కదా మీకు, టీ అనే సింబల్. సో ఈ టీ సింబల్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టైప్ హియర్ అని ఇక్కడ పైన వచ్చింది. సో ఇక్కడ మీకు బ్లూ కలర్ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదండి. సో ఈ ఇంటూ మీద ఇస్తే ఇలా క్లిక్ ఇస్తే అది వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ ఏం పెట్టుకోవాలనుకుంటున్నానంటే ఈజీజీ ఎగ్ మసాలా, MASALA మసాలా, ఎగ్ మసాలా కర్రీ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు రెడ్ కలర్లో టిక్ మార్క్ పడింది, చూస్తున్నారు కదా. ఈ టిక్ మార్క్ ఇలా కొట్టేస్తే మనకు పైన ఎగ్ మసాలా కర్రీ అని ఇలా పడిపోతుందండి. సో మనకు కలర్ ఆప్షన్స్ కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, ఇక్కడ
అదే ఇట్లా పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద ఇలా ట్యాప్ చేయండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, సపోజ్ నేను ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేశాను, ఎల్లో కలర్లోకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు అది సరిగ్గా కనిపించలేదనుకోండి, సో వైట్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకు వైట్ ఇది మీకు ఇప్పుడు ఇది ఓకే కదా, సో ఇది ఓకే, ఇది నాట్ ఓకే అనుకోండి, నాకు ఇంకొంచెం సైజ్ పెద్ద చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ మీకు 2 యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా పట్టుకొని ఇలా లాగితే మీకు ఇది కొంచెం పెద్ద సైజు, మనకు ఆ థంబ్నెయిల్ వరకు చూసుకొని మనం ఇది ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇది పెట్టుకోండి. లేదు ఇది మీకు ఇది తప్పుగా, మీరు ఇది తప్పుగా టైప్ చేశారనుకోండి, ఇది మొత్తం తీసేయాలనుకోండి, ఇక్కడ మీకు పైన ఇంటూ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ఇంటూ సింబల్ మీద కొట్టేస్తే వెళ్ళిపోతుందండి. సో మళ్ళీ ఇంకోటి కావాలంటే సేమ్ ఇక్కడ టీ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ టీ సింబల్ మీద ఇలా టచ్ చేస్తే ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇంటూ కొట్టేసి ఇక్కడ మీకు ఏది కావాలంటే అది రాసేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా కూడా ఇది ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో వద్దనుకుంటే మీరు ఇంకా ఏదైనా మీరు వీడియోస్ చేసిన దానికి బట్టి మంచిగా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని దానికి మంచిగా ఒక టెక్స్ట్ రాయండి. సో ఇదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పైన రెడ్ కలర్ మీద టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, వైట్ కలర్ టిక్ మార్క్. సో ఈ వైట్ కలర్ టిక్ మార్క్ మీద ఇలా ఇవ్వండి. మధ్య మధ్యలో సమ్ యాడ్స్ వస్తుంటాయి, వాటిని ఏం పట్టించుకోవద్దు. పైన ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, ఇంటూ మార్క్ క్లిక్ ఇవ్వండి. సో ఇలా సేవ్డ్ ఎట్ అని వస్తుందండి. మీరు జస్ట్ ఓకే మీద క్లిక్ ఇవ్వండి. ఇది మీకు ఓకే అంటే ఇది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిందండి, ఇంకా సేవ్ అయిపోయినట్లే. ఇవి మీకు ఇక్కడ మీకు ఇప్పుడు ఇది కావాలి, ఇది మీరు సేవ్ చేసుకున్నారు కదా, సో ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంది కదండి, ఈ బ్యాక్ స్పేస్ మీద నొక్కేసేయండి. ఇక్కడ మై ప్రాజెక్ట్స్ అని కనిపిస్తుంది కదండి, సో ఈ మై ప్రాజెక్ట్స్ మీద వెళ్తే మనం ఎన్ని థంబ్నెయిల్స్ చేసుకున్నామో ఆ థంబ్నెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయండి. సో చూస్తున్నారు కదా, సో ఇది థంబ్నెయిల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని టెక్స్ట్ రాశారు, ఆ టెక్స్ట్ తప్పైంది, అరే నేను ఇక్కడ తప్పు రాశాను, మళ్ళీ నేను ఇది ఎడిటింగ్ చేసుకోవాలంటే ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు అక్కడ ఏం రాయాలనుకుంటున్నారో మళ్ళీ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ రాసేసి మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేయండి, అంతే అండి. చాలా సింపుల్ అండి ఇవి. సో డైరెక్ట్గా మీరు ఇది ఇలా థంబ్నెయిల్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.